అదొక మారుమూల గ్రామం. అక్కడ నీటి కొరత ఎప్పుడూ ఉండేది. ఎండాకాలం వస్తే ప్రజలు నీటి కోసం అల్లాడిపోతుండేవాళ్లు. ఆ ఊళ్ళో బ్రహ్మయ్య, భార్య లక్ష్మి, కూతుళ్లు మౌనిక, మల్లిక ఒక చిన్న నిరుపేద కుటుంబంగా జీవించేవారు. వీరంతా కూలి పనుల కోసం పక్కనే ఉన్న పట్నం వెళ్లి కష్టపడి సంపాదించేవారు. అలా ఉండగా ఒకరోజు ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఊళ్ళో అంతా తమ ఇంట్లో ఉన్న బకెట్లు, గిన్నెలు పట్టుకొని అరుగుల మీద పడే నీటిని పట్టుకుంటున్నారు. కాని మౌనిక, మల్లిక మాత్రం అంతకుముందే ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద సిమెంట్ తొట్టిని ఇంటి కప్పు నుండి నీరు పడే చోట పెట్టారు. వాన నీరంతా అందులో నిండుతోంది. అమ్మా, మన దగ్గర గనక డబ్బు ఉండుంటే ఓ పెద్ద బావి తవ్వించుకునేవాళ్ళం. అది లేదు కాబట్టి ఈ తొట్టితోనే సంతృప్తి పడాల్సి వస్తుంది. ఈ వర్షపు నీటి వల్ల కొన్ని రోజులు మనకి నీటి కొరత ఉండదు. జాగ్రత్తగా వాడుకోవాలి నీటిని. సరే నాన్న, మేం జాగ్రత్తగానే వాడుకుంటాం. ముందు మీరు కూడా జాగ్రత్తగా వాడండి. అలా ఆ రోజు గడిచిపోయింది. వారం రోజుల తరువాత విపరీతమైన ఎండలు మొదలయ్యాయి. ఆ ఎండల కారణంగా భూమిలో ఉన్న నీరు కూడా దొరకటం కష్టమైపోయింది. చివరకు తాగడానికి కూడా నీళ్లు ఆగిపోయాయి. ఊళ్ళో వాళ్లు డబ్బిచ్చి నీరు కొనుక్కుంటున్నారు. కాని బ్రహ్మయ్య దగ్గర డబ్బు లేకపోవడంతో ఆ కుటుంబం నీటి కోసం బాగా ఇబ్బంది పడుతుంది. ఇంట్లో గొంతెండిపోయి అందరూ నీరసించిపోయారు. అప్పుడు మల్లిక, అక్క, నేను అర్జున్ గారి షాప్కి అప్పడగడానికి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఆయన మనకు సాయం చేస్తారు. వద్దమ్మా మల్లిక, ఆ కొట్లో గనక మనం అప్పు పెట్టామంటే ఊరు మొత్తం మన గురించి తక్కువగా మాట్లాడుకుంటారు. పరుగు పోతాదమ్మా. మరెలా నాన్నా? దాహంతో గొంతెండిపోయి ఇక్కడే చచ్చిపోతామా? బ్రహ్మయ్య ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. అప్పుడు లక్ష్మి, మల్లిక, నువ్వెళ్ళు తల్లి. మీ నాన్న అలాగే అంటారులే. ఆయన అప్పు ఖచ్చితంగా ఇస్తారు. వెళ్ళి పట్టుకురా. తల్లి మాట వినగానే మల్లిక ఎండలో నడుచుకుంటూ అర్జున్ గారి దుకాణానికి చేరుకుంది. చుట్టుపక్కల వాళ్లంతా డబ్బిచ్చి నీళ్లు కొనుక్కెళ్తున్నారు. అర్జున్ గారు, ఒక చిన్న మాట. ఏంటమ్మా మల్లిక, ఏం కావాలి? అర్జున్ గారు, 25 లీటర్ల వాటర్ క్యాన్ ధర ఎంతండి ఇప్పుడు? ఏం చెప్పమంటావమ్మా, ఇప్పుడు నీటి కొరత విపరీతంగా ఉంది కదా, అందుకే డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు 25 లీటర్ల క్యాన్ ధర 100 రూపాయలు. 100 రూపాయలా? మొన్నటిదాకా 30-40 ఉండేది అని మనసులో అనుకుని బయటకు, 100 రూపాయలా అండి? సరే, తప్పదు, నాకొక క్యాన్ ఇవ్వండి. కాకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నేను ఈ క్యాన్ ఇంటికి తీసుకెళ్తాను. మా నాన్నగారు డబ్బు తర్వాత ఇస్తానని చెప్పమన్నారు. మల్లిక మాట విని అర్జున్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఊర్లో బ్రహ్మయ్య గారి పరువు, ఆయన నిజాయితీ అర్జున్కి తెలుసు. అందుకే మొహం మీద వద్దనలేకపోయాడు. ఓ, తప్పకుండా క్యాన్ తీసుకెళ్ళొచ్చు మల్లిక. మీ నాన్నగారిని డబ్బు తర్వాత ఇవ్వమని చెప్పు. ఇబ్బంది ఏం లేదు. ముందు తీసుకెళ్ళు నీళ్లు. సరేనండి అర్జున్ గారు, కృతజ్ఞతలు. మల్లిక ఆ బరువైన వాటర్ క్యాన్ పట్టుకుని ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరింది. దారిలో ఒక చిన్న రాయి తగిలి మల్లిక అదుపు తప్పింది. ఒక్కసారిగా ఆమె చేతిలోని వాటర్ క్యాన్ విసిరి కొట్టినట్టు కింద పడి పగిలిపోయింది. నీళ్లన్నీ నేలపాలైపోయాయి. ఎంత పొరపాటు జరిగింది? నీళ్లన్నీ నేలపాలైపోయాయి. ఇప్పుడు ఇంటికెలా వెళ్ళాలి? నాన్నకేం చెప్పాలి? భయంతో మళ్లీ అర్జున్ గారి షాప్కెళ్ళింది. జరిగిన విషయం చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటమ్మా ఇది, కొంచెం కూడా జాగ్రత్త లేదా? ఇప్పుడు నీళ్లు అందరికీ బంగారంతో సమానం. నువ్వు క్యాన్ తీసుకెళ్ళావు. ఇప్పుడే మిగిలిన వాళ్ళంతా వచ్చి ఉన్న క్యాన్లన్నీ పట్టుకుపోయారు. ఇక నీళ్లు రావాలంటే మళ్ళీ 2 రోజులు పడుతుంది. ఆ మాట వినగానే మల్లికకేం చేయాలో అర్థం కాదు. ఏడుస్తూ ఖాళీ చేతులతో ఇల్లు చేరుకుంది. ఏంటమ్మా మల్లిక, ఖాళీ చేతులతో వచ్చావు? అర్జున్ అప్పివ్వనన్నాడా ఏంటి? లేదమ్మా, ఇచ్చాడు. కాని వచ్చే దారిలో క్యాన్ కింద పడి పగిలిపోయింది. నీళ్లు మొత్తం వృధాగా నేలపాలయ్యాయమ్మా. అయ్యో, ఉన్న కాసిన నీళ్లు కూడా నేలపాలయ్యాయా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? చూసారా, దేవుడు మన దరిద్రాన్ని ఇలా పరీక్షిస్తున్నాడు. ఆయన మన పేదరికాన్ని వెక్కిరించడం కోసమే ఇదంతా చేస్తున్నాడు. సరే, ఇలాగే మనం ఈ నీటి దాహంతోనే చచ్చిపోదాం. బ్రహ్మయ్య ఆ మాట అంటూ కన్నీళ్లు పెట్టుకోగానే ఆ మాట విని అందరూ ఒక్కసారిగా ఏడవటం మొదలెట్టారు. ఇంట్లో అందరూ దాహంతో అల్లాడిపోతుంటే లక్ష్మి మనసు తట్టుకోలేకపోయింది. ఎలాగైనా అందరి గొంతు తడపాలని ఒక నిర్ణయానికొచ్చింది.
నేను కాంతమ్మ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నీళ్లు అరువుగా అడిగి తీసుకొస్తాను. లక్ష్మి ఆ మాటంటుంటే బ్రహ్మయ్య గాని పిల్లలు గాని ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది మరి. వెంటనే లక్ష్మి ఒక చిన్న బిందె తీసుకుని కాంతమ్మ ఇంటికెళ్ళింది. పెద్దమ్మగారు, కొంచెమేమీ అనుకోకుండా ఒక్క బిందె నీళ్ళిస్తారా? ఇంట్లో చుక్క నీళ్లు లేవు. ఏముందమ్మా, తీసుకెళ్ళు అంటూ కొంచెం నీరిచ్చింది కాంతమ్మ. చాలా కృతజ్ఞతలండి అని నీటి బిందెని పట్టుకుని ఇంటికి చేరిన లక్ష్మి అందరికీ నీళ్లిచ్చి వాళ్ల దాహం తీర్చింది. అందరూ కాస్త తేరుకున్నాక అసలు సమస్య గుర్తొచ్చింది. ఈ రోజు గడిచింది, కానీ రేపటికి చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఆ క్యాన్ డబ్బులు కూడా కట్టాలి. ఇంట్లో ఎక్కడైనా ఏ మూలైనా డబ్బులు కనబడతాయేమో వెతకండి. అందరూ ఇల్లంతా వెతగ్గా కొన్ని డబ్బులు దొరికాయి. అవన్నీ పోగు చేస్తే 100 రూపాయలయ్యాయి. నాన్న, 100 రూపాయలతో అప్పు తీరిపోతుంది. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు పనులు కూడా దొరకటం లేదు. మనకి పని నుండి డబ్బు రావాలి కదా, అక్కడికెళ్ళి అతన్ని డబ్బు కావాలని అడుగుదాం. ఆ ఒక్క మార్గం తప్ప మరో దారి లేదు. ఇప్పుడే వెళ్దాం పదా. బ్రహ్మయ్య పెద్ద కూతురు మౌనికని వెంటబెట్టుకుని పట్నం బయలుదేరాడు. అక్కడ యజమాని కొడుకు సురేష్ దగ్గరికెళ్లాడు. బాబు, మీ నాన్నగారు లేరా? మా నాన్నగారు ఆరోగ్యం బాగోలేక రాలేదు. కొన్ని రోజులు నేనే చూసుకుంటాను. మీరెవరు? నా పేరు బ్రహ్మయ్య బాబు. నేను, నా కూతుళ్ళిద్దరూ, నా భార్య, నలుగురం ఇక్కడ పని చేశాం. దానికి సంబంధించిన డబ్బు రావాల్సింది. నెల రోజుల్లో వచ్చేస్తాయనుకున్నాం గాని ఇంకా రాలేదు. వాటినేమైనా ఇప్పించగలరా బాబు? మా నాన్నగారు మీ గురించి చెప్పారు. ఆయన మీరు వస్తే డబ్బు ఇవ్వమన్నారు అని చెప్పి సురేష్ ఆ డబ్బు వాళ్ల చేతిలో పెట్టగానే వాళ్ళెంతగానో సంతోషించారు. మౌనికని చూస్తూ, పాపం, ఇలాంటి వాళ్ళకి భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తాడో ఏంటో. ఈ వయస్సులో తండ్రి కోసం కష్టపడుతుంది, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండక అని సురేష్ వాళ్ళని చూసి బాధపడతాడు. సంతోషమమ్మా, మనకి రావాల్సిన కష్టార్జీతం మన దగ్గరకు వచ్చేసింది. ఇక మనం కొన్ని రోజులు సంతోషంగా ఉండొచ్చు. పొదుపుగా డబ్బు వాడుకుంటే అలా సంతోషపడుతుండగా ఒక వ్యక్తి ఒక్కసారిగా డబ్బు దొంగతనం చేసి పారిపోయాడు. దొంగ దొంగ పట్టుకోండి. మౌనిక కూడా దొంగ వెంట పడింది. కాని అతను దొరకలేదు. బ్రహ్మయ్య, మౌనిక చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగారు. కాని ఏం లాభం లేకపోయింది. చేసేదేం లేక నిస్సహాయంగా రోడ్డు పక్కన ఒక చోట కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకో భగవంతుడు మనకి ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు. ఇట కష్టాలిచ్చే బదులు ఒక్కసారిగా సంపయొచ్చు కదా. అలా అనకు నాన్న, మనమెంతో కష్టపడిన సొమ్మది. ఖచ్చితంగా మనకి దేవుడు తిరిగిస్తాడన్న నమ్మకం ఉంది. అలా జరగకపోతే నా జీవితంలో దేవుడనే పదానికే స్థానం లేదు నాన్న. ఇదిలా ఉండగా దొంగతనం చేసిన ఆ వ్యక్తి పరుగు తీసి ఒక సందులో ఆగి దొరికిన డబ్బును కంగారుగా లెక్క పెట్టుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో సురేష్ అటుగా వెళ్తూ అతన్ని చూశాడు. వీడు అంతకుముందు నా పర్సు కొట్టేసిన వ్యక్తి వీడే కదా? వీడే ఆ దొంగ. వెంటనే సురేష్ ఆ దొంగ వెంట పడ్డాడు. ఆ దొంగ పరుగెత్తినా సురేష్ అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీశాడు. నా డబ్బిస్తావా లేదా? ఇంత డబ్బెక్కడిది నీకు? మళ్ళీ ఎక్కడ దొంగతనం చేశావు చెప్పు, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. లేదు బాబు, నా డబ్బిది, నా సొంత డబ్బు. అబద్ధం చెప్పకురా, నిజం చెప్పు. లేదు బాబు, వచ్చే దారిలో ఓ వ్యక్తి ఓ అమ్మాయి వెళ్తుంటే వాళ్ళ దగ్గర కొట్టేశాను. ఇదిగోండి, తీసుకోండి. సురేష్ ఆ డబ్బు తీసుకుని దొంగని వదిలేశాడు. అటుగా వెళ్తున్న ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నారేమో అని వెతుకుతుండగా దూరంగా బ్రహ్మయ్య, మౌనిక ఒక చోట దిగులుగా కూర్చుని ఉండటం కనిపించింది. వెంటనే సురేష్ వాళ్ల దగ్గరికెళ్లాడు. ఏమైందండి, ఇక్కడెందుకు కూర్చున్నారు? బాబు, ఇందాక మీరిచ్చిన డబ్బెవరో దొంగెత్తుకెళ్ళిపోయాడు. మా బతుకు మళ్ళీ రోడ్డున పడ్డది. ఓకే, అయితే ఈ డబ్బు మీదేననుకుంటా. ఇందాకే ఆ దొంగని పట్టుకుని డబ్బు తీసుకున్నా. ఇదిగోండి మీ కష్టార్జితం అంటూ ఆ డబ్బు వాళ్లకు అందించాడు. ఆ డబ్బు చూడగానే బ్రహ్మయ్య, మౌనిక కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. మౌనిక గద్గద స్వరంతో మాట్లాడింది. నిజంగా మీరు దేవుడిలా వచ్చి మాకు సాయం చేశారండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. నా నమ్మకాన్ని నిలబెట్టారు మీరు. పర్వాలేదమ్మా, ఇది మీ కష్టం, మీకే దక్కింది. జాగ్రత్తగా వెళ్ళండి. బ్రహ్మయ్య, మౌనిక ఎంతో సంతోషంగా సురేష్కి కృతజ్ఞత చెప్పి ఆ డబ్బు జాగ్రత్తగా తీసుకుని ఊరికి చేరుకున్నారు.
ఊళ్ళోకి అడుగు పెట్టగానే బ్రహ్మయ్య నేరుగా అర్జున్ దుకాణానికి వెళ్ళాడు. పగిలిపోయిన వాటర్ క్యాన్ డబ్బులు, అప్పుగా తీసుకున్న 100 రూపాయలు అర్జున్ చేతిలో పెట్టాడు. అర్జున్, ఇదిగో ఈ డబ్బు. నీ గురించి నేను చాలా తప్పుగా ఊహించాను. నీ దగ్గర అప్పు చేస్తే ఊరు మొత్తం మా గురించి చెడుగా చెప్తావని భయపడ్డాను. కానీ నువ్వట్టా చేయలేదు. నాకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు బాబు. చూడండి బ్రహ్మయ్య గారు, మీరు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనక్కడ మాటలు ఇక్కడ చెప్పే వ్యక్తిని కాదు. నేను ఊరు మొత్తం చెప్తానన్నది నిజమే. కానీ ఎవరి గురించంటే, నా దగ్గర అప్పు తీసుకుని అప్పివ్వకుండా ఎగ్గొడతారే వాళ్ళ గురించి. మీలాంటి నిజాయితీ పరుల గురించి కాదు. అర్జున్ మాటలకి బ్రహ్మయ్య మనసు తేలికపడింది. తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరుకున్నాడు. తర్వాత ఇంటికి కావలసిన సరుకులు, నీళ్లు తీసుకుని మౌనికతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికెళ్ళాక పట్నంలో జరిగిన దొంగతనం, సురేష్ దేవుడిలా వచ్చి సాయం చేసిన విషయం అంతా లక్ష్మికి, మల్లికకు చెప్పారు. భగవంతుడు నిజంగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. లేకపోతే ఈ పాటికి దుఃఖంలో మునిగిపోయేవాళ్లం. అవునమ్మా, దేవుడు మనకి కష్టాలు పెట్టినా మళ్ళీ ఏదో ఒక రూపంలో మనల్ని బయటపడేస్తున్నాడు. ఆ రోజు లక్ష్మి ఎంతో ఇష్టంగా వంట చేసింది. తృప్తిగా అందరూ కలిసి భోంచేసి కంటి నిండా నిద్రపోయారు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలోకి ప్రభుత్వ వాహనాలొచ్చాగడంతో జనమంతా గుమికూడారు. ఉన్నతాధికారులొచ్చి ఆ ఊళ్ళో 2 పెద్ద చెరువులు తవ్వించడానికి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పనులు పర్యవేక్షించడానికొచ్చిన అధికారి మౌనిక, మల్లికల్ని పిలిచి అందరి ముందు అభినందించారు. మౌనిక, మల్లిక, మీరిద్దరూ ఈ ఊరి నీటి సమస్య గురించి ఎన్నోసార్లు మాకు ఉత్తరాలు రాశారు, మెయిల్స్ పంపారు, ఆఫీసుల చుట్టూ తిరిగారు. మేమే మా పనుల్లో కొంచెం బిజీగా ఉండి సరిగా పట్టించుకోలేదు. అందుకు మమ్మల్ని క్షమించండి. మీ పట్టుదల చూశాక మాకు అర్థమైంది. అందుకే ఇప్పుడు ఈ చెరువుల పనులు వెంటనే మొదలెడుతున్నాం. ఇకపై మీ గ్రామానికి నీటి సమస్య ఉండదు. ఆ మాట వినగానే ఊరి వాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. బ్రహ్మయ్య, లక్ష్మి తమ కూతుళ్లను చూసి ఉప్పొంగిపోయారు. చూసారా, ఈ అక్క చెల్లెళ్ళు మౌనిక, మల్లిక మన ఊరి కోసం ఎంత కష్టపడ్డారో. వీళ్ల వల్లే మన ఊరి దాహం తీరబోతుంది. కొన్ని రోజుల్లోనే అధికారులు చెప్పినట్టుగా ఊళ్ళో 2 పెద్ద చెరువులు సిద్ధమయ్యాయి. ఆ ఎండాకాలం ముగిసేలోపే నీటి కష్టాలు తీరిపోయాయి. మాడేరుపల్లి ఇప్పుడు పచ్చదనంతో, జలకళతో వెలిగిపోతుంది. బ్రహ్మయ్య కుటుంబంతో పాటు ఊరి జనమంతా అక్క చెల్లెళ్ల ధైర్యాన్ని మెచ్చుకుంటూ సంతోషంగా జీవించసాగారు.